ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు తగ్గుద్దమ్మి, మీ వెనకాల మేం ఉండము. నువ్వు రెచ్చిపో. రేపొద్దుగాల ఆ యమ్మి అవమాన భారంతో కుంగిపోతా ఉంటే మన కడుపు నిండిపోతా ఉండాలా. నేను ఒక ఐడియా చెప్తాను, అది చేయండి. ఏంటది? మీరు వెళ్ళి ఆ జగదాత్రి పెట్టుకునే అలారాన్ని మార్చేయండి. రేపు శ్రావణ శుక్రవారం కదా, వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు. అలాంటి ముఖ్యమైన రోజు జగదాత్రి 10 దాకా నిద్రలేవకపోతే అందరి ముందు అవమానించొచ్చు. సూపర్ ఐడియా. అంతేకాదు, ఆ జగదాత్రి నిద్రలేచేలోపు మీరిద్దరూ కలిసి ఇల్లంతా అలంకరించి ముగ్గులు పెట్టేయండి. అప్పుడు నేను నిషిక మేఘనంత మంచి అమ్మి లేదని కేదార్కి భార్యగా ఈ ఇంటి గుమ్మం తొక్కే లక్షణాలు మేఘనకి తప్ప ఇంకెవ్వరికి లేవని ఆకాశానికి ఎత్తేస్తాము. నాకింత హెల్ప్ చేస్తున్న మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ తర్వాత కానీ ముందు పని చూడమ్మి. సరే. మనవరాలా, ఈ పగ నాది. నేను వెళ్ళి అలారం మార్చొస్తాను. నీ నడుం బాగలేదు కదా బామ్మ, నేను వెళ్తానుండు. ఒక మనిషిని బతికించేది గాలి, నీరు, అన్నం, ఆకలే కాదు, పగ. పగ కూడా బతికిస్తుంది. అది తప్పుకో. వెళ్ళు. నువ్వు కూడా తప్పుకో అమ్మాయి. అమ్మయ్యా, మంచి నిద్రలో ఉంది ఇది. తెల్లారక చెప్తానే నీ పని. ఏమిటే టెన్షన్ గా ఉన్నావు? నేను దొరికిపోతానా? అది కాదు బామ్మ, నాకు ఏ పని రాదు, అందులో ముగ్గులేయడం అంటే అస్సలు రాదు. మరి ఎలా? దానికి టెన్షన్ పడుతున్నావా? నేను మనుషుల్ని పురమాయిస్తాలే. ఆ తర్వాత నువ్వే వేసినట్టు బిల్డప్ ఇస్తా. ఎలా ఉంది ఐడియా? సూపర్ బామ్మ. త్వరగా పడుకుందాం పదా. తెల్లవారాక జగదాత్రి పని చూడాలి కదా. అవును కదా, పద. బామ్మ, త్వరగా కానివ మనవే. పొరపాటున ఆ జగదాత్రి చూసినా, కౌశికి వదిన వాళ్ళు చూసినా మనం ముగ్గు వేయలేదనుకుంటారు. మనం వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఒసేయ్, త్వరగా కానివ్వండి. ఈ ఒక్క ముగ్గు వేయడానికి 4 గంటలు పట్టింది మీ ఇద్దరికి. మీరేదో ఇరగదీస్తారని మిమ్మల్ని తీసుకొచ్చాను. కానివ్వండి. కానిస్తున్నామమ్మా, మేము మనుషులమే కదా. ఆలస్యం అయితే మీకు పోయేదేమీ లేదే. ఆ జగదాత్రి లేచి చస్తుంది. అది లేచిందంటే మేం కష్టపడి ప్లాన్ చేసిందంతా వృధా అయిపోతుంది. ఇదేంటి టైం
7 అయిపోయింది. ధాత్రి నన్ను 6 గంటలకే లేపుతానంది. తనింకా లేవలేదంటే. ధాత్రి 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 ఏంటి కేదార్? ఏంటి కాదు, ఒకసారి టైం చూడు. 7 అయింది. 7 అయిందా? ఆ, నేను 4 అలారం పెట్టాను కదా. 4కి పెట్టాననుకుని 10కి పెట్టినట్టున్నావు. చూడు 10కా? 10కి పెట్టుంది. నువ్వేం కంగారు పడకు, అయిపోతుంది లేవే. ఏమైపోవడమో ఏంటో. లేదు కేదార్, నాకు బాగా గుర్తు. నేను 4 పెట్టాను. సర్లే ధాత్రి, ముందు వెళ్ళు. ఇంట్లో వాళ్ళందరూ లేచేసరికి నువ్వు కనీసం స్నానం అయినా చేసుండు. అసలే ఈరోజు వరలక్ష్మి వ్రతం, శ్రావణ శుక్రవారం కదా. నువ్వు లేకపోతే అందరూ తప్పుగా అనుకుంటారు. అయ్యో, సరే సరే. హా, మేఘనా, నువ్వు కూడా ముగ్గేస్తున్నట్టు కూర్చోవే. వెళ్ళు. నేనా? నువ్వే వెళ్ళు. సరే ఉండు. ఇదిగో అమ్మాయి, ఆ ముగ్గు గిన్నె దానికివ్వు. కనీసం ఇంటి ముందు కల్లాపు చల్లారో లేదు చెక్ చేయాలి. జగదాత్రి, వదినా. ఏం జగదాత్రి, నువ్వింకా రెడీ అవ్వలేదు? వదినా, అది సారీ వదినా. నేను 4 అలారం పెట్టుకున్నాను, కానీ అది 10కి పెట్టుంది. అందుకే నాకు మెలకువ రాలేదు. పొద్దుగాల్నే లేవలేనని ఈ ఏడుపేదో రాత్రే ఏడ్చుంటే నేను నిషికైనా పొద్దుగాల్నే సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గులు వేసేవాళ్ళం గదో. ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు అత్తయ్య గారు. సర్లే జగదాత్రి, పిన్ని వదిలేయండి. నువ్విట్ట ప్రతిదానికి వదిలేయండి వదిలేయండి అనబట్టే ఈ అమ్మికి ఇన్ని కొమ్ములొచ్చుండాయి. అసలే పండగ రోజాయే. చూడు పొద్దు ఎంత పైకొచ్చుండదో. ఒక్క మాట మాకైనా చెప్పుంటే పూజ ఏర్పాట్లు మేమైనా చేసుండేవాళ్ళం గదో. సర్లే పిన్ని, ప్రతిదానికి ఎందుకలా కోప్పడతారు? అవును, మేఘనా వాళ్ళ బామ్మయ్యరి కనబడట్లేదు. వాళ్ళు మన జగదాత్రిలా కాదు వదినా. తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుంది మేఘన. ఇదిగో అమ్మాయి, మీరు వేసిన రంగులు చాలు గాని మీరెళ్ళి పక్కన నిల్చోండి. ఒక్కతే ఎన్ని రంగులతో ముగ్గు వేస్తుందో తెలుసా? ఓ నిజమా? అవునదినా, పదండి చూద్దరు గాని. పద. సూపర్. చూడు నా మనవరాలు. వదినా, ముగ్గెలా ఉంది? వదినా,